నమస్తే మాస్టర్స్. మనం మరణం మధురం అనే పుస్తక పఠనానికి స్వాగతం. జోర్డన్ గారు వ్రాసి స్వర్ణలత గారు అనువదించారు. చక్కగా మరణించిన తర్వాత కొత్తగా వినేవాళ్ళకి అనిపిస్తుంది మరణం ఏంటి చక్కగా ఏంటి అనేసి. కానీ నిజంగానే ఈ పుస్తకం చదివిన తర్వాత మరణం అంటే ఎంతో చక్కనిది, ఆనందకరమైనది. అది కేవలం ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్పు అనే విషయం అర్థమవుతుంది. మనం దాదాపుగా పుస్తకం చివరికి వచ్చేసాము. ఈ ముందు భాగాలు ఎవరైనా వినాలి అనుకుంటే ఇదే యూట్యూబ్ ఛానల్లో ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రతి ఒక్కరి కోసం వాహకత్వం అన్నారు. మనం ఛానలింగ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పురాతనం, ఇదన్నీ కొత్త ఏం కాదు. ఎన్నో పుస్తకాలన్నీ కూడా గ్రంథాలు, ఎన్నో మత గ్రంథాలన్నీ కూడా ఛానలింగ్ ద్వారానే రాయబడ్డాయి అని తెలుసుకున్నాము. మరి ప్రతి ఒక్కరూ ఈ ఛానలింగ్ గురించి ఏం చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. వాహకత్వం అనేది మార్మికులు, ప్రవక్తలు, ద్రష్టలు లేదా వాహకులకు మాత్రమే చెందిన ప్రదేశం కాదు. దానికి దివ్య శ్రవణం వంటి ప్రత్యేక బహుమతులు కానీ, ఆధ్యాత్మిక దర్శనాలు పొందటం కానీ, మార్మిక పాఠశాల నుంచి సన్యాసిగా మార్మిక పాఠశాలలో చేరడం కానీ, లేదా పూజారిగా ఉండటం కానీ అవసరం లేదు. వాహకత్వం అనేది ప్రార్థన వంటిదే. ఎవరైనా దాన్ని నేర్పవచ్చు. మీరు ఆ విధపు కొన్ని సాధారణ సోపానాలను అనుసరిస్తే సర్వాత్మలోని సత్యాలతో ఇరువైపులా సమాచారం ఆరంభించవచ్చు. అవి ఒక్క ఆలోచన దూరంలోనే ఉన్నాయి. సమాచారం నిలపాలి అన్న సంకల్పమే ఆ దారిని తెలుస్తుంది. సో ఈ వాహకత్వం అంటే ఏంటి అంటే ఆ ఉన్నత ఆత్మలు మనలోకి వచ్చి మన ద్వారా సమాధానాలు చెప్పడము, లేకపోతే మనకు సమాధానాలు చెప్పడము, ఇలాంటిదన్నమాట. వాళ్ళని మనము ఒక వాహనం లాగా మనం తీసుకుంటున్నాం. వాళ్ళకి శరీరం ఉండదు కాబట్టి మన శరీరాన్ని వాళ్ళు తీసుకుంటారు. మనం దాన్ని అంగీకరిస్తున్నాము. అండ్ వాళ్ళ ఆత్మని, ఆ శక్తిని మనం మోస్తున్నాం అనమాట. మన శరీరంతో మనం మోస్తున్నాం. దాన్ని వాహకత్వం అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎవరికి అంటే ఎవరో పూజారులుగానో, లేకపోతే మత ప్రవక్తలుగానో, లేకపోతే పీఠాధిపతులుగానో, లేదంటే ఎన్నెన్నో పనులు చేసి ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ఎదిగిన వాళ్ళకు మాత్రమే అని అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇది చెయ్యవచ్చు. ఎందుకు ఇది కేవలం ఒక ఆలోచన, నేను చెయ్యాలి, చేస్తాను, అనుమతిస్తున్నాను అని మనం అనుకోవడము అనే పాజిటివ్గా అనుకుంటే చాలు. అది మనము ఒక స్టెప్ ముందుకు వేసినట్టే అన్నమాట. అది ఒక్క ఆలోచన దూరంలోనే ఉంది అని చెప్పారు. ఇంతకీ ఏంటిది మనం చేసేది ఏంటి అంటే ఆ సర్వాత్మ లోకంలోని ఆ శక్తులని, ఆ మాస్టర్స్ని, గైడెన్స్ని మనము సమాచారం నేర్పుతున్నాం అనమాట. అంటే మనం ఒక ప్రశ్న ఇస్తే వాళ్ళు ఒక సమాధానం చెప్తారు, మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తే మళ్ళీ ఇంకో సమాధానం చెప్తారు. ఇట్లా ముందుకి వెనక్కి సంభాషణ జరగడమే అన్నమాట ఈ వాహకత్వం అంటే. ఎందుకంటే మనకి చాలా ప్రశ్నలు ఈ భూమి మీద మరణం తర్వాత గురించి కానీ, ఆత్మలోకం గురించి కానీ, పూర్వజన్మల గురించి కానీ, లేదంటే పలానా చోట ఇది ఎందుకు ఇంత అరాచకత్వం జరుగుతుంది అని కానీ ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మనకి. వాటన్నింటికి ఎవరిని అడిగితే సమాధానం దొరుకుతుంది అనే విషయం కూడా తెలియదు మనకి. అదే కనుక మనలో అంతరంగంలోనే ఉండే మన దివ్య శక్తిని అడిగాము అంటే సరి అయిన సమాధానం దొరుకుతుంది. మనకు కావలసిన సమాధానం మనకి అందిస్తారు. కాబట్టి ఇందుకోసం వాహకత్వాన్ని మనం నేర్చుకోవచ్చు అన్నమాట. దాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇక్కడ. వాహకత్వ విధానంలో సోపానాలు అంటే డిఫరెంట్ స్టెప్స్ అన్నమాట. మెట్లుగా ఎక్కాలి పైకి. ఒక్కసారిగే అనుకోగానే అది రాదు, దాన్ని సాధన చెయ్యాలి. అదేంటో చూద్దాం. 1. సురక్షితను, స్థిరత్వాన్ని భావింపచేసే ఒకానొక ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఒకానొక కదలకుండా ఉండే బల్ల లేదా కుర్చీలో మీరు సౌకర్యంగా, ప్రశాంతంగా కూర్చోండి. ఇంపార్టెంట్ ఇక్కడ. ముందు ఏం చెప్పారు? మీరు సౌకర్యంగా కూర్చొని స్ట్రైట్గా అదే చెప్పచ్చు. కానీ ఏం చెప్పారు? చాలా స్థిరంగా, సురక్షితంగా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోండి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చోట కూర్చుంటే పడిపోతాము అనేలాగా కాకుండా చాలా స్థిరంగా ఉండాలి. అట్లాగే ఎవరైనా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారు అనేది కూడా లేని ప్రదేశంలో ఆ సమయంలో కూర్చోవాలి. అండ్ సురక్షితం,
ఎవరు మనల్ని ఒకవేళ మనము ఒక ధ్యానం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు మనం ఒక సురక్షిత ప్రాంతాన్ని చూసుకుంటాం కదా, తలుపులు వేసేసుకుంటాము, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే మనకి ఎవరైనా తలుపు కొట్టినా కూడా వినిపించదు, ఎవరైనా పిలిచినా కూడా వినిపించదు. అలాంటప్పుడు మనల్ని మనం మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి సురక్షితమైన ప్రదేశాన్ని ఎన్నుకోమని చెప్పారు. సౌకర్యవంతంగా ప్రశాంతంగా కూర్చోమని చెప్పారు. 2, మీ ప్రశ్నలు సందేశాలు పంపడానికి ఒకానొక ఆధ్యాత్మిక చిరునామాన్ని నిశ్చయించుకోండి. ఇప్పుడు ఆవలి జీవితంలో ఉన్న మీరు ప్రత్యేక ప్రేమాస్పదత కలిగి ఉండి సమాచారం నెరపాలనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ప్రోత్సహించి గమనించే ఆత్మ నిర్దేశకులకు ప్రశ్నలు పంపుదామనుకుంటున్నారా? మరొక ఎంపిక ఏమిటంటే సర్వాత్మలోకంలో ఎప్పుడూ నిలిచి ఉండే మీ ఆత్మలోని భాగానికి ప్రశ్నలు సందేశాలు పంపడం మరో ఎంపిక. మీ ఊర్ధ్వాత్మతో మీ స్వీయ ఆత్మజ్ఞానంతో సమాచారం నెరపటం మామూలే. మీరు దివ్యత్వం, సంపూర్ణత, సర్వస్వం, దైవంతో సమాచారం నిలపటాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. వాహకత్వం చేయడానికి ప్రయత్నించే ముందు మీరు ఏ సత్యాన్ని చేరాలని కోరుకుంటున్నారో స్పష్టతతో ఉండండి. ఓకే, మనం కూర్చున్నాము, ఇప్పుడు మన అంతరంగంలోకి వెళతాము. ఇంతకీ ఎవరిని ఏ ఆధ్యాత్మిక చిరునామా అన్నారు? ఈ పుస్తకంలో మొదట్లో ఒకసారి చదివాం మనం. ఏంటంటే ఇప్పుడు భూమి మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరుని ప్రదేశాన్నో ఆ ఊరి పేరో ఇలా పేరు చెప్పగానే మనం పలానా వ్యక్త, పలానా వస్తువా, పలానా ఊరా అని మనం చెప్పగలుగుతాం. కానీ ఆత్మలోకంలో ఏముంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. ఒక నెంబర్ ఉంటుంది. 300 హెర్ట్స్, 13,000 హెర్ట్స్ అట్లాగా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంతేకాదు మనము అది తలుచుకోగానే అక్కడికి వెళ్ళిపోతాం అనమాట, వాళ్ళతో కనెక్ట్ అయిపోతాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అనేది ముందు మనం స్పష్టత చేసుకోవాలి. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి అంటే ఎవరైనా సరే ప్రేమతో మనల్ని మన యొక్క ఆత్మకి మార్గనిర్దేశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను ఈ ప్రశ్నలని పంపించాలనుకుంటున్నాను అని. అంటే మన యొక్క ఆత్మ నిర్దేశకులు, మన యొక్క గైడ్స్ అనమాట. ఆ గైడ్స్ అనేవాళ్ళు దేవతలైనా అయి ఉండొచ్చు, లేదంటే మన పూర్వీకులు, మన నానమ్మ, తాతమ్మ ఇట్లాంటి వాళ్ళు పూర్వీకులు అయి ఉండొచ్చు. మనమంటే ఈ జన్మలో మనకు ఎంతో ఇష్టమయ్యి వాళ్ళు ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళైనా అయి ఉండొచ్చు, ఇట్లా అనమాట. సో వాళ్ళతో కనెక్ట్ అవుదామా అలా అనుకుంటున్నారా? లేకపోతే సర్వాత్మలోకంలో మన ఆత్మ తాలూకు అంశం ఉంటుంది. ఇప్పుడు అంశాత్మ అంటారు, లేదంటే ఇప్పుడు పలానా వాళ్ళు విష్ణుమూర్తి అవతారం లేదా విష్ణుమూర్తి అంశ అంటారు. అంటే విష్ణుమూర్తి సర్వం ఇక్కడికి వచ్చేయలేదు, ఆయన యొక్క అంశ మాత్రమే, చిన్న భాగం మాత్రమే భూమి మీద ఒక జన్మ తీసుకోవడానికి వచ్చింది. అట్లా మన ఆత్మ యొక్క భాగాలు కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో మన సొంత ఆత్మతోనే ఏమన్నా మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ప్రశ్నలు సందేశాలు చేద్దాం అనుకుంటున్నారా అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది మనకి. ఇంకా ఒక దివ్యమైన గొప్ప ఆత్మని, లేదంటే సంపూర్ణత్వాన్ని, సర్వస్వాన్ని, అంటే పరమేశ్వరుణ్ణి పూర్తిగా ఆ సర్వాత్మతో అనుసంధానించబడి అక్కడి నుంచే సమాధానాలు తెప్పించుకోవడం అనేది కూడా ఒక విషయం చేయొచ్చు అనమాట. సో ఏమడుగుతున్నారంటే మొత్తం మీద ఏ సత్యాన్ని మీరు చేరుకోవాలనుకుంటున్నారో అది ముందుగా మీరు ఎంపిక చేసుకోండి. 3, ఒక తాయెత్తు లాంటి దానిని మీరు వాహకత్వం చేయబోయే సత్యంతో మీకు ఉన్న బంధానికి ప్రాతినిధ్యం వహించే ఒకానొక వస్తువును ఎంపిక చేసుకోండి. ఒక తాయెత్తు లాంటి దానిని మీరు వాహకత్వం చేయబోయే సత్యంతో మీకు ఉన్న బంధానికి ప్రాతినిధ్యం వహించే ఒకానొక వస్తువుని ఎంపిక చేసుకోండి. అది భూమి మీద ఉండగా మీరు ప్రేమించిన ఇప్పుడు సర్వాత్మలోకంలో ఉన్న వారికి చెందినది కానీ వారు మీకు ఇచ్చినది కానీ అయి ఉండవచ్చు. లేనట్లయితే మీ ఆత్మ నిర్దేశకుని, ఊర్ధ్వాత్మను
దైవం మీరు ఎవరితో వాహకత్వం చేయాలనుకుంటున్నారో వారికి సంకేతంగా ఒకానొక చిహ్నాన్ని ఎంపిక చేసుకోండి. విశ్వానికి సంకేతమైన వలయాలు, పవిత్ర రాళ్ళు, క్రిస్టల్స్, బౌద్ధుల లేదా సెంటిక్ ముడులు, ఇంకా సర్వాత్మ యొక్క మిగిలిన చిహ్నాలు తరచూ ఉపయోగిస్తారు. ఓకే, మనము ఒకళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కదా, కాబట్టి వాళ్ళకి గుర్తుగా ఏదైనా మనకు ఒక చిహ్నం కావాలన్నమాట. ఉదాహరణకి మన పూర్వీకులు, మన తాతమ్మలు, నానమ్మలు, లేదా తాతయ్య, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా గనక వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన వస్తువు మన దగ్గర ఏదైనా ఉండి ఉంటే, లేదంటే మనమే వాళ్ళకి ఇచ్చి ఉండుండొచ్చు, వాళ్ళతో ఆ వస్తువుకి వాళ్ళకే సంబంధం ఉంటుంది అనమాట. అట్లాంటి వస్తువు వాళ్ళకి మనకి మధ్యలో ఆ బంధానికి ప్రాతినిధ్యం వహించే ఆ వస్తువుని మనం తీసుకోవచ్చు. లేదు వాళ్ళు మనకి ఇచ్చిందైనా లేదా మనం వాళ్ళకి ఇచ్చిందైనా అయి ఉండొచ్చు అనమాట. ఆ వస్తువుని మనం తీసుకోవచ్చు. అట్లాగే క్రిస్టల్స్, దేవుడు ఊర్ధ్వాత్మ, దైవం అట్లా అన్నాము అంటే వాళ్ళకి సంబంధించిన చిహ్నాలు మనకేమున్నాయి అంటే ఒక ఏంటి పటాలు, దేవుడి బొమ్మలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో క్రిస్టల్స్ ఇవన్నీ కూడా ఒక పవిత్రమైన ముగ్గులు, ఏమంటారు మన శ్రీచక్రం, అట్లాంటివన్నీ కూడా మనము దానికి గుర్తుగా తీసుకోవచ్చు. 4, చూపు స్థిరంగా ఉంచడానికి క్రొవ్వొత్తిల వంటివి వాడండి. దాని వెలుతురు మీకు ప్రశాంతత, సహజత లేదా ఆధ్యాత్మిక బంధం ఏర్పరిచే రంగు కలిగి ఉండేటట్లు చూసుకోండి. ఎప్పుడూ ఆ మూలాన్నే ఉపయోగించండి. ఓకే, మన దృష్టి ఒక చోట నిలపాలన్నమాట. కాబట్టి ఒక కొవ్వొత్తి లాంటివి పెట్టమన్నారు. ఆ వెలుతురు చాలా సహజంగా, అంటే బాగా భగభగ మండే ఎర్రటి మంట కాకుండా చాలా సహజంగా నిదానంగా ఒక నీలము కాంతి అలా ప్రశాంతంగా వెలుగు వస్తూ ఉండేటట్లు, అది మనకి ఒకలాంటి ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరిచే విధంగా ఉండేటట్లు ఇలాంటిది ఉంచమన్నారు. 5, శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విశ్వసిస్తూ ఆ మార్గాన్ని తెరుస్తున్న బంధాన్ని ఏర్పరచుకుంటున్నట్లు సంకల్పించండి. మనము శ్వాసతోనే కదా ఎప్పుడైనా సరే, ఆధ్యాత్మిక సాధనలు ఏవైనా సరే శ్వాసతోనే ఉంటాయి. కాబట్టి ఏమన్నారు, శ్వాసని నిదానంగా తీసుకుంటూ వదిలిపెడుతూ ఒకటి నమ్మాలన్నమాట. ఏమని అంటే ఈ చేతిలో ఉండే తాయెత్తు కానీ, లేదా క్రిస్టల్స్ కానీ, పటాలు కానీ, అండ్ అట్లాగే ఆ ఎదురుగా ఉండే కాంతి కొవ్వొత్తి కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రశాంతమైన వాతావరణము, మనం కూర్చున్న ప్రదేశము, అవన్నీ మనకి ఆ విశ్వాత్మ లోకంలో మార్గాలు తెరుచుకుంటున్నాయి అన్నట్టు మనం భావించాలి, సంకల్పించుకోవాలి. 6, జాగరూకతతో శ్వాస ధ్యానం ఆరంభించండి. ఈ ధ్యానం ఒకానొక మార్పు చెందిన స్థితిని, ఆవలి వైపు ఒకానొక ద్వారాన్ని సృష్టిస్తుంది. మనకందరికీ తెలుసు, ధ్యానం చేసేటప్పుడు మనం ఒకలాంటి వేరే స్థితిలోకి వెళ్ళిపోతాం. అదేంటి అని ఎవరము చెప్పలేము, ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే. అండ్ ప్రతిసారి వేరే వేరే స్థితులు ఉంటాయి. ఈరోజు ఈ క్షణంలో ఉన్న అనుభవం వేరే రోజు వేరేలాగా ఉండదు, వేరేలాగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే, కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఒకలాంటి గాఢమైన స్థితిలోకి వెళతాం కదా, అట్లాంటి స్థితికి మనం చేరుకుంటాము. అప్పుడు అటువైపు నుంచి ద్వారం అనేది తెరుచుకుంటూ ఉంటుంది. తర్వాత ఛాతీపై దృష్టి నిలపండి. మూలస్థానం మీ శ్వాస కేంద్రం. నెమ్మదిగా లోపలికి బయటికి శ్వాసించండి. ఓకే, శ్వాసని గమనిస్తూనే ఉంటాము. అట్లాగే ఛాతీ పైన దృష్టి పెడతాం. అంటే మన కళ్ళు ఎటువైపు మరల్చొచ్చు అంటే మన ఛాతీని గమనిస్తూ ఉంటాం అనమాట. శ్వాసను గమనిస్తూ ఉంటాం, ఛాతీని చూసుకుంటూ ఉంటాం. హృదయ ద్వారం అనమాట. మొదటిసారి శ్వాస వదిలినప్పుడు 1 లెక్కించండి. రెండవసారి వదిలినప్పుడు 2, ఆ విధంగా 10 వరకు లెక్కించండి. ఇట్లా 1, 2 ఆవృతాలు చెయ్యండి, లేదా మీరు విశ్రాంతిని భావించే వరకు చెయ్యండి. ఓకే,
ఇప్పుడు ఏంటి అసలు అసలు మొదలైందనమాట. మనం శ్వాస తీసుకుంటున్నాము, వదిలిపెడుతున్నాం కదా. సో ప్రతిసారి శ్వాస వదిలినప్పుడు ఒక వరుసగా లెక్క పెట్టాలన్నమాట. 1 2 3 అది ఒక 10 వరకు చేయమన్నారు. లేదా 10 వరకు చేసేటప్పటికి మనకి ఇంకా ఒక విశ్రాంతి స్థితి రాలేదు అని అనిపిస్తే గనక ఇంకా కాసేపు చేయమని చెప్పారు. అలా వచ్చేంత వరకు చేయమన్నారు. మనం గాఢమైన విశ్రాంతి స్థితికి, రిలాక్స్డ్ స్టేట్కి వెళ్ళేంత వరకు చేయాలి. ఒక ఆలోచన వస్తే దానిని గమనించండి, కానీ దానిలో మునిగిపోవద్దు. ఈ శ్రద్ధను వీలైనంత త్వరగా మళ్ళీ శ్వాస మీదకు తెండి. ధ్యాన సమయంలో ఆలోచనలు రావడం సహజమే. దానిని ఎప్పుడూ ఓటమిగా భావించకండి. మీరు చేయవలసిందల్లా ఒకానొక ఆలోచన వచ్చిందని గమనించిన ప్రతిసారి శ్వాస మీదకు మీ ధ్యాసను తీసుకురావడమే. మనకి ఇదంతా ధ్యాన పద్ధతిలో తెలుసు కదా. ఆలోచనలు వస్తూ ఉంటే చాలా సహజం, కానీ ఆలోచనల వెంట వెళ్ళిపోకుండా మన శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఎంత తొందరగా మనకి ఈ విషయం తెలిస్తే, ఓ నువ్వు ఆలోచిస్తున్నావు అని తెలియగానే వెంటనే శ్వాస మీదకి ధ్యాస మరలుస్తాం. తర్వాత పాయింట్, మీ ధ్యాన సమయం అంతా ఆ కొవ్వొత్తి వెలుగును చూస్తూ ఉండడమే. ఇక్కడ నాకు తెలిసి ముఖ్యంగా మనకి కళ్ళు మూసుకోవడమని చెప్పలేదు, ఒక లైట్ అయితే పెట్టారు. సో ఆ కొవ్వొత్తిని చూస్తూ ఉంటాం అనమాట. కొవ్వొత్తిని కళ్ళతో చూస్తూ ఉంటాము, హృదయాన్ని గమనిస్తూ ఉంటాము, శ్వాసని గమనిస్తూ ఉంటాం. 7, ఇప్పుడు మీ తలకు 6 అంగుళాల పైన ఒక కాంతి నక్షత్రాన్ని ఊహిస్తూ మీ సంసిద్ధతను గ్రాహ్యతను విస్తరించుకోండి. అది మీ ముందు ఉన్న కొవ్వొత్తి వెలుగులో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఆ నక్షత్రం విస్తరిస్తూ సూర్యకాంతి వంటి పసుపు వర్ణాన్ని సంతరించుకున్నట్లు భావించండి. మీ పైన ఉన్న ఆ కాంతే వాహకం, మీకు ఆత్మల లోకంలో ఉన్న వారిని అనుసంధించే స్థలం. ఇప్పుడు అది తెరుచుకుంది. అనుసరించబడాలి అన్న మీ సంకల్పంతో అది అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడంతా మనము ప్రశాంత స్థితికి వెళ్ళాము, కొవ్వొత్తిని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మన స్థలకు 6 అంగుళాల పైన, అంటే మన సహస్రార చక్రం అనుకోవచ్చు. ఈ సహస్రార స్థితిలో చక్రంలో ఏంటి, ఒక కాంతి నక్షత్రాన్ని ఊహించుకుంటాం. అంటే ఒక చిన్న వెలుగుతురు అనమాట. ఒక నక్షత్రము కాంతిని ఊహించుకుంటాం మనమే. తర్వాత దాన్ని ఊహించుకోవడం ద్వారా మనకి ఏం చేస్తున్నాము అంటే, మనము ఈ వాహకత్వానికి సిద్ధంగా ఉన్నామనేసి, అట్లాగే ఆ పైనుంచి వచ్చిన కాంతి కానీ, ప్రేమ కానీ, ఈ జ్ఞానాన్ని కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాము. ఆ పైనుంచి వచ్చే ఆ వెలుతురు, ఆ దివ్య కాంతే మన కళ్ళ ముందు ఉండే కొవ్వెత్తిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన కళ్ళు అక్కడే చూస్తున్నాయి కదా, ఏది జరుగుతున్నా కూడా అక్కడే కనిపిస్తూ ఉంటుంది మనకి. అట్లాగే ఇప్పుడు ఆ నక్షత్రం అనేది చిన్న వెలుగు లాంటి నక్షత్రం కాస్త ఇప్పుడు చాలా పెద్దగా సూర్యుడిలాగా బంగారు వర్ణంలో లేదా పసుపు వర్ణంలో మెరుస్తున్నట్టుగా భావించాలన్నమాట. చాలా పెద్దగా మెరుస్తున్నట్టు భావించాలి. ఆ కాంతే వాహకము. అంటే ఏంటి, మన పైలోకం నుంచి వచ్చిన ఎవరైనా మాస్టర్స్ వస్తే వాళ్ళకు ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసాం అనమాట. అదే ఆ కాంతి, ఆ వెలుగు, మన తలపైన ఉండే కాంతి, ఇవన్నీ కూడా వాహకం అనమాట. ఆ ఆత్మలోకం నుంచి వాళ్ళు వస్తారు, అక్కడి నుంచే మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇప్పుడు అది తెరుచుకుంది. అండ్ మనం ఎప్పుడైతే అనుసంధానించబడాలి అనే మన సంకల్పం ఏదైతే ఉందో దాని వల్లనే అవన్నీ జరుగుతాయి. ఓకే, వాహకత్వం ద్వారా మనం తెలుసుకోగలిగిన విషయాలు. ఓకే, మనంతా సిద్ధం చేసేసుకున్నాము, మొదలు పెట్టేశాం కూడా వాహకత్వం అని. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? మొదట్లో సాధారణంగా అవును లేదా కాదు జవాబులు వచ్చే ప్రశ్నలే ప్రయత్నించాలి. ఉదాహరణకు, నువ్వు ఆనందంగా ఉన్నావా? ఇట్లాంటి అవును కాదు సమాధానాలు వచ్చే ప్రశ్నలు మాత్రమే మనం అడగాలన్నమాట మొదట్లో. ఎందుకు అంటే మనకి అవన్నీ కూడా ఎక్కడి నుంచో వినిపించడం కాదు, మన లోపలే తెలుస్తుంది అన్నమాట ఆన్సర్ అనేది. ఇది అవునా కాదా అనేది సింపుల్గా తెలియడం అనేది మన వల్ల ప్రాక్టీస్ లేకపోతే తెలుసుకోవడం ఈజీ. ఒకటి అడుగుతాను, అవునని చెప్పారా, అవునని అనిపిస్తుందా, మనసు లోపల కాదు అనిపిస్తుందా, గమనించుకుంటాం. అదే గనక పెద్ద క్వశ్చన్ అడిగి పెద్ద సమాధానం అయితే అసలు అది నిజంగా ఒకవేళ సమాధానం వచ్చినా కూడా మన లోపల ఒక సందేహం ఉంటుంది అన్నమాట. అది నా మనసు ఊహించుకుంటుందా లేదా నిజంగానే వచ్చిందా,
అనేసి మనకు ఒక సందేహం ఉంటుంది. కాబట్టి ఆ సందేహాలు ఏమి ఉండకుండా ఉండాలి అంటే ముందుగా ప్రాక్టీస్ మొదలు పెట్టే లోపల అవును కాదు ప్రశ్నలకి మాత్రమే అలాంటి ప్రశ్నలు మాత్రమే అడుగుతాము. మీకు ఆ శక్తి ఉంటే ఆ ఆత్మ మార్పు చెందడం గురించిన ప్రశ్నలు అడగండి. అంటే మనకి బాగా ప్రాక్టీస్ అయ్యో లేదంటే మనకు ఆ ఎదురుగా అన్నీ కనిపిస్తూ ఉంటే చక్కగా అర్థమైతే అప్పుడు ఏమన్నారంటే ఈ దివ్య ఆత్మ ఎవరైతే మనకి వస్తారో వాళ్ళు ఎలా మార్పు చెందారు అంటే ఉన్నతంగా ఎలా ఎదిగారు అలాంటి ప్రశ్నలు అడగమన్నారు. సలహాలు లేదా ప్రోత్సాహం కోసం ఇవ్వమని అడగండి. మన యొక్క ఆత్మ ప్రయాణము ఈ భూమి మీద సరిగ్గా జరగడానికి అండ్ మనకి ఒక గైడెన్స్ ఇవ్వమనో లేదంటే సలహాలు ఇవ్వమనో మనం అడగవచ్చు. ప్రోత్సహిస్తే ఆ మోటివేషన్ కనుక ఇస్తే దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. కాబట్టి నాకు సహాయంగా ఉండమని అడగచ్చు. ఆవలి జీవిత ప్రకృతి ఏ విధంగా ఉంటుందో అడగండి. సో మన ఆవలి జీవితం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పారు కదా జోడను. కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అనే విషయం అడగచ్చు. మీ జీవిత లక్ష్యం దిశల గురించి అడగండి. మనం ఈ జీవితాన్ని ఎందుకు తీసుకున్నాము, చనిపోయే లోపల ఏం చెయ్యాలి, ఎటువంటి మార్గాలను ఎన్నుకోవాలి, 2 ఆప్షన్స్ వస్తే వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అడగండి అన్నారు. సరి అయిన ఎంపికలు చేసుకోగల వివేకం ఇవ్వమని అడగండి. చాలా ముఖ్యమైనది ఇది. అంటే ఏంటంటే మనము ఎన్నో ఆప్షన్స్ వస్తాయి మనకి ప్రతి క్షణం కూడా, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అలా ఉండాలి ఇలా ఉండాలని వస్తూ ఉంటాయి. వాటిల్లో సరి అయినది మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఏది అవసరమో అది సరిగ్గా ఎన్నుకునే విధంగా మనం అడగాలన్నమాట. నాకు ఒక గైడ్ లాగా ఉండి మీరు నా వెన్నంటనే ఉండి నేను సరియైన మార్గంలో వెళ్ళేలాగా నన్ను చూడండి అని మనం అడగవచ్చు. ఓకే. ఉన్నతంగా ఎలా ప్రేమించాలో, నిత్య జీవితంలో ప్రేమతో ఎలా జీవించాలో అడగండి. ఇది కూడా ప్రేమ కదా మనకు కావాల్సింది, జీవితంలో ప్రేమ ఆనందము ఇదే కదా కావాల్సింది. కాబట్టి అడుగుతున్నారన్నమాట ఎలాంటి నిత్య జీవితంలో ప్రేమతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అడగమన్నారు. ప్రేమతో జీవించడము, అందరినీ ప్రేమించడము, నిత్యం ప్రేమతో అనుసంధానమై ఉండడము, ఇవన్నీ ఎలా చేయాలి అనేది సలహాలు అడగమన్నారు. అట్లాగే ఇంకొకటి ముఖ్యమైనది, క్షమను అర్థించండి లేదా క్షమించండి. అంటే మనము జీవితంలో ఎంతో మందిని ఏదో తప్పు పడుతూ ఉంటాము, లేకపోతే మనల్ని మనం తప్పు పట్టుకుంటూ ఉంటాము. కాబట్టి క్షమాగుణాన్ని మనం పెంపొందించుకోవాలి. కాబట్టి ఒకటి క్షమించడం నేర్చుకోవాలి, క్షమించమని అడగడం నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నారు. కష్టమైన విషయాలను, బాధాకరమైన ఉద్వేగాలను లేదా వినాశక కోరికలను ఎదుర్కోవడానికి తోడ్పాటుని అడగండి. జీవితంలో ఎప్పుడు పూల బాటలే ఉండవు కదా, ఎగుడు దిగుళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు కష్టాలు వస్తాయి, బాధాకరమైన విషయాలు వస్తాయి. అలాంటప్పుడు మనం చాలా ధైర్యవంతంగా ఒక సమస్థితిలో ఉండేటట్టుగా మనల్ని ఎదుర్కొని ధైర్యంతో ఆ విపత్కర పరిస్థితుల్ని మనం ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని, ప్రేమని, సత్యాన్ని అన్నిటినీ ఇవ్వమని మనం కోరుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఏమేమి అడగాలో చెప్పారు కదా, ఇక మీదట ఏం చెప్తున్నారంటే వాహకత్వంలో అడగకూడని విషయాలు అని చెప్తున్నారు. 1, భవిష్యత్తు గురించి అడగకూడదు. ఆ జ్ఞానం మమ్మల్ని నేర్చుకోవడం గురించి నిరోధించి ఇచ్ఛతో నిర్ణయాలు తీసుకోనివ్వదు. బాగుంది ఇది. ఏమంటే భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. మా పిల్లలకి సీట్ వస్తుందా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా, పిల్లలు పుడతారా, లేదంటే నాకు డబ్బు వస్తుందా, ఇల్లు కొనాలనుకుంటున్నాం ఇల్లు వచ్చేస్తుందా, లేకపోతే ఇట్లాంటివన్నీ అడగద్దు అన్నారు. ఎందుకు అంటే ఆ విషయాలు తెలుసుకోవడం వలన ఏమవుతుందంటే భూమి మీద మనకు స్వేచ్ఛ అనేది ఉందన్నమాట. మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. అంటే మనకి జీవితంలో అన్నీ పైలోకంలోంచి వచ్చేటప్పుడు అన్నీ రాసి పెట్టుకుంటారు. పలానా లోకం, పలానా చోటికి వెళ్తావు, పలానా పని చేస్తావు అన్నీ రాసి ఉంటుంది.
కానీ ఆ ఉన్న దాంట్లో కూడా మనకి మళ్ళీ స్వేచ్ఛ ఉందన్నమాట. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. నాకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది అంటే ఈ సమయంలో ఈ వ్యక్తి ద్వారా నాకు ఈ అవకాశం ఇప్పుడు రావాలి అని రాసి పెట్టుకున్నాను నేను ఆత్మలోకంలో. కానీ ఇప్పుడు నేను అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా వద్దా అనేది నా చేతుల్లో ఉంది. మళ్ళీ స్వేచ్ఛ అన్నమాట. సో ఆ స్వేచ్ఛ అనేది మనం కోల్పోతాము, నిర్ణయాలు తీసుకొనివ్వదు. ఎందుకంటే నాకు రెండు మార్గాలున్నా మా జాతకం చెప్పేవాళ్ళు అది చెప్పారు కదా నేను అదే చెయ్యాలి అనేసి మనం అటు వెళ్తాం అనమాట. కొన్నిసార్లు అది తప్పు కూడా అయి ఉండొచ్చు. కాబట్టి మనకు ఆ స్వేచ్ఛ ఉండదు కాబట్టి భవిష్యత్తు గురించి అడగద్దు. తర్వాత ఆవలి జీవిత సత్యాలు విషయాలను నిర్ణయించలేవు. అది మీరు సవాళ్లు ఎదుర్కొన్నప్పుడు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడతాయి. విషయాన్ని మార్చమని కానీ సమస్య పరిష్కారానికి తోడ్పడమని కానీ అడగవద్దు. అనారోగ్యాన్ని నివారించమని అడగకండి. ఆ విధంగా అడగటం ఆ వాహకత్వాన్ని నిరోధిస్తుంది. మనకి దొరికారు కదా అని చెప్పేసి నా అనారోగ్యం బాగైపోవాలి, లేదంటే నాకు డబ్బు కావాలి, లేదా సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా అడగద్దు. కేవలం సవాళ్ళు వచ్చినప్పుడు నాకు తగిన శక్తి, ధైర్యము, జ్ఞానము అవి అందించాలి అని కోరుకోవాలి. అంతేకాని నాకు ఆ సవాళ్లే తీసేయమని అడగద్దు. అట్లాగే అనారోగ్యాన్ని మార్చమని ఇవన్నీ కూడా అడగద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళు అడిగితే ఆ వాహకత్వం అనేది ఇంకా ఉండదన్నమాట, అది వెళ్ళిపోతుంది. మనకి ఆ స్కిల్ అవి ఉండవు. ఎందుకంటే మన తప్పు పనుల కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి. ఇవన్నీ మనం దేనికి ఉపయోగించాలంటే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు, అలాగే సమాజం యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు మాత్రమే మనం మన యొక్క ఈ శక్తులన్నిటినీ ఉపయోగించుకోవాలి. తర్వాత పాయింట్, ఆ సత్యాలు ఇతరుల ప్రవర్తనను మార్చలేదు కనుక వాటి కోసం అడగకండి. మన బాధను నివారించే పాత్ర అవి పోషించలేవు. అవి బాధను ఎదుర్కోవటంలో తోడ్పడతాయి తప్ప తప్పించుకోవడంలో కాదు. బాగుంది. ఇవన్నీ తెలుసుకున్నాము. ఒకవేళ మనము మన కష్టాలు వాటిని గురించి అడిగి ఏదైనా తెలుసుకుందామే అనుకుందాం. అవి ఏం జరుగుతుంది, ఒక సందర్భంలో ఇప్పుడు పక్క వ్యక్తి నేను కలిసి ఉన్నాము, అతనికి నాకు మధ్య గొడవ జరగకూడదు అని గనక నేను అన్ని కోరుకుంటే నేను నా ప్రవర్తన మారుతుంది కానీ ఎదుటి వారి ప్రవర్తనని నేను మార్చలేను కదా. ఎందుకు అంటే ఎదుటివారు కూడా ఒక దివ్య ఆత్మ, వారికి కూడా ఒక ఫ్రీ విల్ ఉంది, అంటే ఒక స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం. అంతేకాదు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళు సరిగ్గా ఉన్నారు. మరి అలాంటప్పుడు అది అడగకూడదు. అట్లాగే మనకుండే బాధని పోగొట్టమని అడగకూడదు. ఇవేం జరుగుతుందంటే ఒకవేళ ఈ శక్తులు, ఈ దివ్య శక్తులు మనల్ని బాధని ఎదుర్కోవడానికి తోడ్పడతాయి తప్పితే బాధ నుంచి తప్పించుకోవడానికి కాదనమాట. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అవి మనల్ని ఇబ్బంది పెట్టవు. మనం చాలా మామూలుగా చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి స్థితిని ఈ ఆధ్యాత్మిక పద్ధతులన్నీ కూడా సహకరిస్తాయి. ఓకే. వాహకత్వము స్వస్థత ఉపకరణం. వాహకత్వం అనేది వినడానికి మరియు సర్వాత్మతో అనుసంధించడానికి చెందినది. మనం జన్మించినప్పటికీ జీవితంలో ఎదుర్కొనే బాధ వాహకత్వం ద్వారా భిన్నంగా చూపబడుతుంది. భౌతిక ఉద్వేగానికి, ఇబ్బందుల నుండి ఏర్పడిన బాధ అంతా ఎదగడానికి మరియు నేర్చుకోవడానికే. ఏమన్నారంటే సర్వాత్మలోకంతో ఈ వాహకత్వం అనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది మనము వినడానికి, అట్లాగే సర్వాత్మలోకంలో అనుసంధించబడడానికి చెందినదన్నమాట. మనం ఓకే మనం ఇప్పుడు మనం భగవంతుడితో అనుసంధానమై ఉన్నాం, లేకపోతే భగవంతుడి మీద విపరీతమైన భక్తి, ప్రేమ కలిగి ఉన్నాయి. అలాంటప్పుడు మనము భూమి మీదకి జన్మించిన తర్వాత ఎన్నో బాధలు వస్తాయి.
ఆ బాధలు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము అంతా మన మంచికే, ఆ భగవంతుడు నన్ను ఎంత ప్రేమతో చూస్తున్నాడు, నా యొక్క ఎదుగుదల కోసమే ఆయన అంతా చేస్తున్నాడు అని మనం ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఏమనుకుంటాము, భగవంతుడు ఇవే అన్నిటికీ ఆ ఈశ్వరాజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు. అంటే ఇవన్నీ భగవంతుడికి తెలిసే జరుగుతున్నాయి, అండ్ అవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయంటే నా యొక్క ఎదుగుదల కోసమే, మంచి కోసమే చేశాడు ఆయన అనేసి ఒక నమ్మకంతో ఉంటాము. అప్పుడు ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టదన్నమాట, మనం ఊగిపోము. కాబట్టి ఈ వాహకత్వం అనేది కూడా మనల్ని బాధ సందర్భాలు జీవితంలో ఏమైనా వస్తే దాన్ని వేరే విధంగా చూపిస్తానమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చి నన్ను కొట్టాడే అనుకుందాం, నేను అతను కొట్టాడు, అతనికి ఎంత ధైర్యమో, అతను ఎంత చెడ్డవాడు, ఇలా ఆలోచించేదాన్ని కాస్త ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటానో, లేదంటే ఈ వాహకత్వం అనేది చేయడం మొదలు పెడతామో, అప్పుడు నాకేం కనిపిస్తుందంటే, ఎలా కనిపిస్తుంది, బహుశా ఆ వ్యక్తి ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, లేదంటే ఆ వ్యక్తి ఏదో అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి తన యొక్క మానవత్వాన్ని వదిలిపెట్టేసి మానవత్వం అనేది లేకుండా ఒక క్రూరత్వంతో ప్రవర్తించాడు. ఎందుకు? అతనికి ఆత్మజ్ఞానం లేదు, మూర్ఖత్వం ఉన్నది, పాపం కదా. ఉన్నతాత్మ అయినా, ఎన్నో జన్మలు తీసుకొని వృద్ధాత్మ అయినా కూడా వాళ్ళు అలా ప్రవర్తించరు. ఇదే వ్యక్తి ప్రతిసారి నన్నేమీ కొట్టట్లేదు, కేవలం తన మనసు బాగాలేనప్పుడో ఎప్పుడో ఇలాంటివి జరిగింది. అంటే ఏంటి? తను బాధలో ఉన్నాడు అని మనం ఇంకొక కోణం, వారి వైపు నుంచి వాళ్ళ మీద అయ్యో పాపం అనుకునే స్థితికి మనం ఎదుగుతామన్నమాట. సో అలాగా మనకి ఉపయోగపడుతుంది. అంతేకాదు, భౌతిక ఉద్వేగానికి గురి అవ్వకుండా కూడా ఈ వాహకత్వం ఉపయోగపడుతుంది. అంటే మన జీవితం నుంచి ఎవరైనా చనిపోతే ఇంకా అయ్యో మొర్రో కుర్రో అనేసి ఒకటే పడిపోయి ఏడ్చి అట్లాగే గదుల్లో ఉండిపోయి ఉంటారు కొంతమంది. అలాంటిది లేకుండా అంతా మనం మంచిగా జరుగుతుంది, ఇదంతా జరగాల్సింది ఉంది కాబట్టి జరుగుతుంది, ప్రతి క్షణం కూడా ఏమి జరిగినా భగవంతుడు నాతోనే ఉన్నాడు అనే ఒక నిబ్బరంతో అలా ఉంటాం అన్నమాట. ఇవన్నీ మనం ఎదగడానికి, నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది వాహకత్వం. వాహకత్వంతో నీ ప్రియతముల ఆత్మ కొనసాగుతుంది అని తెలుసుకోవడం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. ఆ ఆత్మ ఆనందంగా, ప్రేమతో చుట్టముట్టబడి ఉంటుంది. మరణం తాలూకు బాధాకర పరిస్థితులన్నీ ముగిసిపోతాయి. ఇంకొకటి ఏంటి మనకి ఉపయోగం ఏంటి అంటే, ఈ వాహకత్వం మనకి దీని వలన మనం ఏంటంటే, మన జీవితంలో మనకి ఇష్టమైన వారు ఎవరైనా చనిపోయినా కూడా ఎంతో ఉపశమనంతో ఉంటాం అనమాట. చనిపోయారు అంటే ఏంటి, వాళ్ళు ఏదో అయిపోలేదు, వాళ్ళకి కేవలం ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి పైకి వెళ్ళారు, పైలోకంలో కొంతకాలం జీవించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి మళ్ళీ ఇంకో శరీరం తీసుకొని వస్తారు. అంతేకాని ఎక్కడ ఈ ఆత్మకి నాశనం లేదు, అంతమైపోలేదు అనే జ్ఞానం మనకి ఉండడం వల్ల మనకి చాలా బాధ పరిస్థితులన్నీ కూడా ఆగిపోతుంది అనమాట. వాహకత్వం ద్వారా మీ ప్రియతములతో మీ బంధం చెదరదు అని, ఎప్పటికీ కొనసాగుతుంది అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం అంతే కదా, మనము ఏం చేస్తున్నాం వాహకత్వంతో? పైలోకంలో ఉండే వాళ్ళని, మన ప్రియతములను, లేదంటే దైవంతో అనుసంధానమై ఉంటాము. మరి అలాంటప్పుడు మనం పైలోకంలో మన శరీరము వదిలిపెట్టేసి ఇక్కడ భూమి మీద మన ప్రియతములు ఎవరన్నా శరీరం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాము అంటే ఏంటి అర్థం? వాళ్ళని మనం మిస్ అవ్వం కదా, వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు అని తెలుస్తుంది మనకి. ఆ బంధం అలాగే ఎప్పటికైనా ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. మీ ప్రియతములను కోల్పోవడం కష్టమైనప్పటికీ అది ఆ విధంగా ఎందుకు సంభవించిందో, దానికి మీ జీవిత లక్ష్యానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తుంది. దానికి అనుగుణంగా మీరు మీ జీవితాన్ని పునర్నిర్మించుకుంటారు. ఇది అసలైన విషయం అనమాట. అంటే వాళ్ళు మన జీవితంలోంచి వెళ్ళిపోయారు అని మనకి తెలిసినప్పుడు, ఈ వాహకత్వంతో మనకేం అర్థమవుతుందంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదని, మనతోనే ఉంటారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడొచ్చని తెలుసుకోవడం ఒకటే కాకుండా, అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, శరీరం వదిలిపెట్టేసి వాళ్ళు ఎందుకు వెళ్ళారు, అలా వాళ్ళు వెళ్ళడం వలన మనకేంటి ఉపయోగము, మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ, మన యొక్క జీవిత ధ్యేయం అనేది ఒకటి ఉంటుంది మనకి లోకంలో. సో ఈ జీవిత ధ్యేయం ఏదైతే ఉందో
వాళ్ళు వెళ్ళిపోవడం వలన నేను జీవిత ధ్యేయం చక్కగా నిర్వర్తిస్తున్నానా అని మనకి అర్థమవుతుంది అనమాట. ఉదాహరణకి ఆ, ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు బాగా ఆ, ఆ, భర్త అంటే విపరీతమైన ప్రేమ, భర్త లేనిదే ఏమి చేయలేను, భర్త మీద ఆధారపడిపోవడము, అసలు ఏమి తెలియకపోవడము, చదువు కూడా సరిగా రాకపోవడము, ఎక్కడికి ప్రయాణం చేయకపోవడము, ఇట్లా భర్త చాటు భార్య ఉంది అనుకుందాము. తను ఉన్నట్టుగా ఆ భర్త చనిపోతే అప్పటిదాకా ఏమీ తెలియని ఆ వ్యక్తి ఏం చేస్తారు? ఇంకప్పుడు చదువుకుంటారు, ఆ పిల్లల్ని చూసుకొని పైకి తీసుకొని రావాలి, ఇంకా ఎవరితో మాట్లాడిన వ్యక్తి కాస్త మాట్లాడటం నేర్చుకోవాలి, తనకి తానుగా అవసరమైతే ఉద్యోగం చెయ్యాలి, బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, ఇల్లంతా గడిచేలా చూసుకోవాలి. ఇన్ని పనులు ఓ, మొత్తం అప్పటిదాకా చెయ్యని అన్నీ కూడా తను ధైర్యము, పట్టుదల, ఏకాగ్రత అన్నీ కూడా నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటే తప్పదు, ఇంకా పరిస్థితి అలా ఏర్పడిపోతుంది. అండ్ ఒక్కతే ఉండడం వలన సమాజం నుంచి రక్షణ కావాలి కాబట్టి అప్పటిదాకా తలంచుకొని మెత్తగా ఉన్న వ్యక్తి కాస్త ధైర్యంతో తలెత్తుకొని తిరిగేలాగా వస్తారు. ఇవన్నీ కూడా ఆ భర్త చనిపోవడం వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఆ భర్త తన మార్గాన్ని అలా ఎంచుకున్నారన్నమాట, ఈవిడికి నేర్పించాలనే ఉద్దేశంతో ఆయన అలా వెళ్ళిపోయారు. ఆ విషయం మనకి ఈ వాహకత్వంలో ఉండేటప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఎందుకు వెళ్ళిపోయావు అని అడగచ్చు. చూడు ఇప్పుడు నీలో ఎంత మార్పులు వచ్చాయో చూడు అనేసి వాళ్ళు మనకి ధైర్యం చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. కొత్తగా మనం జీవిస్తాం అనమాట. జ్ఞాపకం ద్వారా మనం ఎక్కడి నుండి వచ్చామో, మరి ఎక్కడికి వెళుతున్నామో అన్నది తెలుసుకోగలము. మనం కోల్పోబడిన భావన, మన నుండి ఏదో తీసుకోబడిన భావన, ఎంత ఇబ్బంది ఎందుకు ఎదుర్కొంటున్నామో అన్న భావనలకు అర్థవంతమైన సమాధానాలు లభిస్తాయి. ఇక్కడ మనం ఒంటరి వాళ్ళం కాదు, మనం ప్రేమించబడి ప్రోత్సహించబడతాము. ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట, ఆత్మలోకంలో ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. దాని ద్వారా మనకి ఇంకా ఎంతో జ్ఞానం పెరుగుతుంది. అట్లాగే కొన్నిసార్లు మనకి జ్ఞాపకం కూడా వస్తుందన్నమాట. అవునవును, నేను పైలోకం నుంచే వచ్చాను అనే విషయం అని మనకి గుర్తొస్తుంది. అప్పుడు ఎప్పుడైతే అది తెలుస్తుందో మనకి ఇంకా ఏదో కోల్పోయిందాము అనే బాధ అనేది ఉండదు. ఇంకా ఎప్పుడు కూడా అంతా ఒకటే, సర్వము ఒకటే, సర్వం కల్విదం బ్రహ్మ అనే విషయం మనకి తెలుస్తుంది. అంతేకాదు మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు, ఆ విశ్వలోకాల్లో ఉండే అన్ని దివ్యాత్మలు, దివ్య శక్తులు మనకు తోడ్పాటుగా ఉన్నాయి, మనల్ని చూసుకుంటూ ఉన్నారు. ప్రతి క్షణం మనం ప్రేమించబడుతున్నాము, ప్రోత్సహించబడుతున్నాము అనే విషయం తెలుసుకుంటాం అన్నమాట. ఇది ఈ రోజుకి మరణం మధురంలో మనం తెలుసుకున్నాం మాస్టర్స్.